ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎజెండాలో 6 అంశాలను రూపొందించారు. సంస్థాగత వ్యవహారాలతో పాటు నామినేటెడ్ పదవులు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక, శాసన మండలి ఎన్నికల వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అలాగే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన తొలి పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించిన అంశాలేంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎజెండాలో 6 అంశాలను రూపొందించారు. సంస్థాగత వ్యవహారాలతో పాటు నామినేటెడ్ పదవులు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక, శాసన మండలి ఎన్నికల వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అలాగే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన తొలి పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించిన అంశాలేంటి? ఈ రోజు 11 కాడి నుంచి కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు అయితే తొలి కేబినెట్ సమావేశం అయితే ప్రారంభమైంది. ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా 6 అంశాలు అయితే ఎజెండాగా తీసుకునే చర్చ అయితే కొనసాగుతుంది. ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఉన్నాయో వాటికి రేపు ఆగస్టు 15వ తారీఖు ఏదైతే ప్రవేశపెట్టబోయే తల్లికి వందనం కాడి నుంచి తల్లికి వందనం కానీ ఎన్టీఆర్ ఏదైతే అన్నా క్యాంటీన్లకు సంబంధించి కానీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి ఈ 3 పథకాలతో పాటు ఆ తెలంగాణలో నూతన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే విషయంలో కూడా ప్రధానంగా చర్చగా వస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ నిధులు కేటాయించడంతో వారికి కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే కృతజ్ఞత తెలిపే భాగంగా కృతజ్ఞత తీర్మానం కూడా ఈ రోజు ఏదైతే జరుగుతున్నటువంటి పోలిట్ బ్యూరో సమావేశంలో తీర్మానాలు చేయనున్నారు. దీంతో పాటు ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ప్రధానంగా అయితే చర్చిస్తున్నారు. నామినేటెడ్ పోస్టులో గతంలో కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బలంగా ధీటుగా ఎదుర్కొన్నారో, పార్టీ కష్టకాలంలో కూడా అండగా ఎవరైతే నిలబడ్డారో వారందరికీ కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి ఉన్నాం. దాంతో పాటు కూటమిగా కూడా ఎన్నికల్లోకి వెళ్లడంతో దీంతోడు ఇటు బీజేపీకి ఇటు జనసేనకు కూడా ఈ నామినేటెడ్ పదవుల్లో సింహభాగం కల్పించాలనే విషయంపై కూడా ఈ రోజు సంపూర్ణంగా చర్చించినట్లయితే ప్రధానంగా అర్థమవుతుంది. శిరీష. ఓకే రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. Thank you.